అస్సలాము అలైకుం నమస్తే. ఈరోజు వీడియోలోని మీ దగ్గర చుక్క కూర ఉంటే ఈసారి ఇలాగ పకోడీలాగా ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. వెరీ డిఫరెంట్‌గా ఉంటుంది. అలాగే దీని కాంబినేషన్ గ్రీన్ చట్నీ చేశాను. ఏ పిల్లలైతే ఆకుకూరలు తినరో వాళ్ళకి ఇలాగ చేసి పెట్టండి స్నాక్స్ లాగా. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక కప్పు వరకు అటుకులను కడిగేసి ఇలాగ పొడి పొడిగా ఉంచేసుకున్నాను, నానబెట్టకండి. ఇప్పుడు ఇందులోనే నేను 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోండి, 4 పచ్చిమిర్చిలు, కొద్దిగా కరివేపాకు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి, 4 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి కూడా వేసేసుకొని, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు ఉప్మా నూక కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీరా టేబుల్ స్పూన్, కొద్దిగా గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని, కొద్దిగా కొత్తిమీర వేసుకొని వీటిని అన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోండి. మనకు కొద్దిగా వాటర్ అనేది ఇప్పుడు వేయకండి, అంటే కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఆకుకూరలో మనకు వాటర్ వస్తుంది కదా, అందుకే కొద్దిగా చొప్పున వేసుకోండి. ఇందులో నేను గోధుమ పిండి ఎందుకు వేసానంటే మనకి క్రిస్పీగా వస్తుంది. గోధుమ పిండి కాదు, ఉప్మా నూక ఎందుకు వేసామంటే క్రిస్పీగా వస్తుంది అనమాట. ఇందులో మీరు కావాలంటే పొటాటో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను 3 కట్టల వరకు చుక్కకూర తీసుకున్నాను. బాగా కడుక్కోవాలి. ఇది కడిగేసుకొని ఇలా ముక్కల్లా చేసుకొని మనకి పిండి మొత్తము ఆ చుక్కకూరకి అప్లై అయ్యేంత వరకు బాగా కలుపుకోండి. ఒకవేళ మనకి లూజ్గా అయిందనుకోండి పిండి వేసుకోండి, లేదు అనుకుంటే మీ దగ్గర ఎక్కువ చుక్కకూర ఉన్నా కూడా వేసుకోవచ్చు. దీని ప్లేస్లో మనం ఏ ఆకుకూరలైనా వేసుకోవచ్చు. ఇలా పిల్లలకి ఈవినింగ్ కానీ మనకి తినాలనిపించినప్పుడు మార్నింగ్ స్నాక్స్ లాగా కానీ ఎలాగైనా తినచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. ఇప్పుడైతే ఇది పావుగంట సేపు నాననివ్వండి. ఈలోగా మన చట్నీని అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. ఇక్కడ నేను ఒక మిక్సీ జార్లోని 5-6 రెమ్మల వెల్లుల్లి తీసుకున్నాను. అలాగే చిన్న ముక్క అల్లం, కొద్దిగా పుదీనా తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 2 కట్టల వరకు కొత్తిమీరని వేసుకోండి. బాగా కడిగేసి చిన్న ముక్కలు చేసుకొని 2 కట్టల వరకు వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 2 పచ్చిమిర్చిలు యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఎంత కారం తింటారో అలాగే సగం ముక్క వరకు నిమ్మ చెక్క కూడా మొత్తం అంతా పిండేసుకోండి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఆమ్చూర్ పౌడర్ ఉంటుంది కదా, 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ కూడా వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోండి. ఈ పేస్ట్ ఇప్పుడు చూసారు కదా, ఇదే విధంగా రావాలి. మనకి ఇంకా పలుచగా కావాలి అనుకుంటే వాటర్ వేసుకోవచ్చు. ఈ పేస్ట్ని వచ్చేసి మనము బ్రెడ్ పైన మనం శాండ్విచ్ లాగా అప్లై చేసుకోవచ్చు, లేదంటే పానీపూరికి మనం చేస్తాం కదా వాటర్, మనం పానీపూరి చేసుకున్నప్పుడు కొద్దిగా పలుచగా చేసుకునేనా మనము తినచ్చు అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం బ్యాటర్ని రెడీ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం. చూసారు కదా, మొత్తానికి బాగా నానిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకున్నాను. డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ కూడా వేసేసుకుని ఇది బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయితేనే మనకి బాగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు నేను చూపించిన విధంగా చిన్నగా ఉండల్లాగా వేసుకోండి, లేదనుకుంటే నార్మల్ ఇలా మన చేతి తీగను వస్తుంది కదా, అలా మొత్తం అన్ని బాల్స్ లాగా వేసేసుకోండి. చిన్న మంట మీద మనం ముందు వేయించుకోవాలి. లాన్ ఉడుకుతుంది అనమాట పెద్ద మంట పెడితే. ఇప్పుడు వెంటనే తిప్పికండి, కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం కలుపుకుంటే ఇలా విడివిడిగా వస్తుంది. ఇప్పుడు ఇది చిన్న మంటలో పెట్టేసుకుని ఒక ప్లేట్లోని మనం దీన్ని సర్వ్ చేసేసుకుందాము. టిష్యూ పేపర్ వేసుకుని మనకి ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటాం. చూసారు కదా ఎంత చక్కగా ఉందో, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఈసారి చుక్కకూర ఉన్నప్పుడు. ఈ చుక్కకూర తినడం వల్ల మనకు బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ తినాలనిపించినా మనము ఎప్పుడైనా ఈజీగా చేసేసుకోవచ్చు. దీని కాంబినేషన్ డెఫినెట్గా మీరు గ్రీన్ చట్నీ అయితే చేసుకోండి, చాలా బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్ మనం ఈజీగా ఇలా చేసేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అంటే మీకు నచ్చిందా లేదా అని తెలియాలి కదా. సో ఈ వీడియో నచ్చితే మీరు లైక్ డెఫినెట్గా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా వీడియోలు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.